హలో అండి. ఇవాల్టి స్పెషల్ బనానా జ్యూస్. ఇది సీజన్‌తో పని లేకుండా తరోగా ఎంజాయ్ చేసేటువంటి క్విక్ అండ్ ఈజీ బనానా రెసిపీ. దీనికోసం నేను కొన్ని ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఒక బనానా తీసుకున్నానండి. ఇప్పుడు బనానా పై పీల్ తీసేసుకొని చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ జ్యూసు ఆంధ్ర సైడు చాలా ఫేమస్ అండి. కాకపోతే అక్కడ చక్కరకేళి బనానా యూజ్ చేస్తారు. అవి నా దగ్గర లేదనేసి నార్మల్ బనానా తీసుకున్నాను. మరీ మెత్తనిది తీసుకోకూడదు. ఇప్పుడు ఈ బనానా స్లైసెస్ అన్నీ బ్లెండర్‌లో వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటదండి ఈ జ్యూసు. ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీంట్లో స్వీట్‌నెస్ కోసం నేను ఒక స్పూను హనీ వేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఇవి మిల్క్ ఇంకా మీకు థిక్‌నెస్ రావాలనుకుంటే గనక డీప్ ఫ్రీజర్‌లో పెట్టి గడ్డ కట్టించుకొని అలా కూడా ఏసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 45 సెకండ్స్ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు చేయకూడదండి. థిక్‌నెస్ పోతది. ఇప్పుడు ఒక కప్పులోకి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ ఇందులో ఏసేసుకుందాం. చిక్కగా కాస్త ఎక్స్‌ట్రా స్వీట్‌నెస్‌తో చిల్డ్‌గా ఎంత బావుంటుందండి. అందరికీ నచ్చేస్తుంది. సమ్మర్ ఈవినింగ్స్‌లో ఇంకా ఇంకా స్పెషల్‌గా అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ రెడీ అండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.